కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నమస్కారం అండి. రేపు 23 ఫిల్మ్ ప్రీమియర్ షోస్ అండి. మళ్ళీ ఎల్లుండి నుంచి రెగ్యులర్ రిలీజ్ May 16th. చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నందుకు. మా యాక్టర్స్, మెయిన్ లీడ్స్, ప్రొటాగనిస్ట్ తేజ, తన్మయ్, వాళ్ళని ఒక 2 నిమిషాలు మాట్లాడమంటాను. నేను కొన్ని విషయాలు చెప్తానండి. అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింలో నేను సుశీల అన్న పాత్ర పోషించాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎడ్యుకేషన్ తర్వాతనే ఈ ఫీల్డ్లో రావాలి అనేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 4th ఇయర్లో నేను ఇందులో ట్రై చేశాను అండ్ లక్కీగా ఈ రోల్ వచ్చింది. ఒక యాక్ట్రెస్కి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్క్రీన్ టైం దొరకడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. అండ్ అది కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఇవాళ రేపు చాలా తక్కువ కనిపిస్తున్నారు మన తెలుగు ఇండస్ట్రీలో. సో మీరందరూ కూడా May 16th ఫిలిం రిలీజ్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. బ్యూటిఫుల్గా ఒక 90s లవ్ స్టోరీ పోర్ట్రే చేస్తున్నాం మేము ఈ ఫిలింలో. ఆల్సో అబౌట్ క్రిమినల్ రిఫర్మేషన్ అండ్ సోషల్ జస్టిస్ మీద కూడా మాట్లాడుతున్నాము. సో మీరందరూ May 16th ఈ ఫిలిం చూడాలి అండ్ మీరందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, ఒక ఫ్రెష్ ఫేస్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తేజ. నేను సాగర్ రోల్ ప్లే చేశానండి ఈ మూవీలో ప్రొటాగనిస్ట్గా. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. యాజ్ తన్మయ్ వాజ్ సేయింగ్, 90s లవ్ స్టోరీ అండ్ ఇట్స్ అ మూవీ ఆన్ హోప్ అండి, ఆన్ సెకండ్ ఛాన్సెస్. సో మూవీ ఈస్ కమింగ్ ఆన్ 16th in another 2 days. Please do support us and watch the movie. Thank you. థియేటర్స్ ఇంకా సెటిల్ అవ్వలేదు. సో ముందు చెప్పినట్టుగా రేపు ప్రీమియర్ షో అండి అండ్ May 16th రిలీజ్. ఈ సినిమా 91 చుండూరు మ్యాసకర్, 93 చిలుకలూరుపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్, 97 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఈ 3 ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకున్న సినిమా అండి. బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ 93 చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్ అండి. దాంట్లో ఈ అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్ బస్సుని తగలబెడతారు. బట్ ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళది మెయిన్ లవ్ స్టోరీ. ఇది 90% ఆఫ్ ద ఫిల్మ్ అండి. చుండూరు చూపించింది జస్ట్, ఇంకా చిలుకలూరుపేట చూపించింది ఏంటంటే దీనిలో బస్ తగలబెట్టిన తర్వాత 23 మెంబర్స్ చనిపోవడం అనేది చాలా పెద్ద పాపం. అది పెద్ద సిన్, పెద్ద క్రైమ్. దానికి వీళ్ళు అనుభవించాలి. కానీ మిగతా 2 కేసెస్ జస్ట్ పెట్టిన రీజన్ ఎందుకంటే దాంట్లో ఇంకా పెద్ద క్రైమ్స్, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. ఆ కాంట్రాస్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్ చూపించడానికి ఆ 2 వాడుకున్నామండి. బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన తర్వాత వాళ్ళు జైల్లో ఏమైంది, ఇప్పుడు ఏమైంది పరిస్థితి, విక్టిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అండి. వీళ్ళు అప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఇది ఫిల్మ్ అండి టోటల్గా. బట్ బేసిక్గా స్టోరీ వరకు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ అబ్బాయి అమ్మాయిది ఒక 32 సంవత్సరాల జర్నీ ఎలా జరుగుంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మెయిన్ స్టోరీ అండి. సో కొంతమంది అడుగుతారు అసలు ఇప్పుడు ఏం అవసరం ఉంది, అది ఎప్పుడో జరిగింది ఇది కదా అని. నేనేమంటానంటే ఇప్పుడు కూడా జస్టిస్ అనేది అందరికి సమానం కాదు. డబ్బులున్నా, మీకు పవర్ ఉన్నా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా మీకు వేరేలాగా ఉంటుంది, లేని వాళ్ళకి వేరేలాగా ఉంటుంది అని కొంచెం మార్పు ఏమైనా బెటర్ వచ్చిందంటే నాకు డౌటే అండి. ఎందుకంటే హైకోర్టు వరకు వెళ్ళి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసే రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి వేరే జడ్జిమెంట్ వస్తుంది, ఇవి లేని వాళ్ళకి వేరే జడ్జిమెంట్ వస్తుంది. అది అప్పుడేం మారలేదు, ఇప్పుడు కూడా సేమ్. సో కొంతమంది అప్పుడు ఇన్సిడెంట్స్ ఇప్పుడు రెలవెంట్ అవసరం అంటే నేనైతే 100% రెలవెంట్ అంటానండి. ఇన్సిడెంట్స్ ఓ జర్నలిస్ట్కి 24 hours సుప్రీంకోర్టు దగ్గర నుంచి బెయిల్ వస్తుంది,
ఇప్పుడు కూడా. ఇంకొక జర్నలిస్ట్‌కి 2 సంవత్సరాలు పడుతుంది. సుప్రీంకోర్ట్‌కి అదే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైనా జైల్‌లో బెయిల్ కావాలి అంటే ఫస్ట్ లోవర్ కోర్ట్‌కి వెళ్ళండి నా దగ్గరికి ఎందుకు వచ్చారంటారు. సో ఈ డిస్క్రిపెన్సీస్ ఏంటి? ఇప్పటికి కూడా రిలవెంట్. అందుకనే సినిమా తీయడానికి రీజన్. ఇంకొకటి ఆహ్, నేను అనుభవించింది ఇప్పుడు ఎంత కష్టం అనేది. నేను సెన్సార్ ఇది చేసినప్పుడు ఫస్ట్ అసలు సెన్సార్ గురించి నాకు కంప్లెయింట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ మంచి విషయాలు చెప్పాలండి. జీరో కరప్షన్ ఉంది. ముందులాగా కాదు. స్మూత్‌గా ఉంది. నాకు వచ్చిన అతను ఫస్ట్ చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడారు. జెంటిల్‌మెన్‌గా చేశారు. సో నాకు ఈ కట్స్ ఇచ్చినప్పుడు నేను అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ రివైజింగ్ కమిటీకెళ్ళాలి. నాకు అంత రిసోర్సెస్ లేదు, టైం లేదు. సో ఇప్పుడు నార్మల్ పర్సన్‌కి హైకోర్టు, సుప్రీంకోర్టుకెళ్ళే స్తోమత ఎందుకుండదో, నాకెళ్ళే టైం లేదు. ఇప్పుడు రిలీజు ఇన్ని గొడవలు. సో చిన్నవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైలర్ ఇది చేయాలంటే కులం వాడొద్దు అన్నట్టు. మరి కులం వర్డ్ వాడొద్దు అనంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కులగణనని ఎందుకు పెట్టింది? స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది? రెలెవెంట్ కాకపోతే. అది తీసేయడం అనేది ఉండాలి గానీ, వర్డ్ వాడినంత వాడడం అనేది దాంతో ఏం యూజ్ అండి? ఇంకొక దగ్గర వీళ్ళు మాట్లాడుకునే భాషలో నీ అమ్మ అంటారు. సరే అనొద్దు అని ఉంది. వాళ్ళ గైడ్‌లైన్ ఉందనుకుందాం. తప్పేం లేదు. మరి మిగతా సినిమాలలో ఎట్లా వాడుతున్నారు? నేను చాలా తక్కువ వయలెన్స్ చూపించాను సినిమాలో. చాలా తక్కువ. సెన్సిటివ్ టాపిక్స్. నేను రెచ్చగొట్టే విధంగా రాయలేదు. రెచ్చగొట్టే విధంగా తీయలేదు. ఎంత అవసరమో అంతే చెప్పాను. కానీ దానికి నాకు 70% తీసేయాలన్నారు. బయటకు వెళ్ళి తెలియని వాళ్ళు చూస్తే ఇది బ్లాక్ అండ్ వైట్ ఎందుకు అవుతుంది? ఇక్కడ కట్స్ ఎందుకున్నాయి? ఎన్నో రియల్ లైఫ్ ఫుటేజ్ తీసేయమన్నారు. ఎన్నో పేర్లు తీసేయమన్నారు. అన్నిటికి ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడో కాంప్రమైజ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సరే ఇంతే అని. నా ప్రాబ్లమ్ ఏంటంటే మరి ఇది వయలెన్స్ ఇది కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే మిగతా వాళ్ళకి ఏ ఇస్తున్నారు కదా! నో గైడ్‌లైన్స్ అట్లా పనిచేయవండి. సర్టిఫికేట్ ఏ. కానీ ఈ గైడ్‌లైన్స్ ప్రకారంగా దాంట్లో కూడా వయలెన్స్ ఉండడానికి వీల్లేదు. ఒక లిమిట్ తర్వాత. ఏ ఇచ్చిన తర్వాత కూడా ఇవి చేయమని అంటారు. ఇప్పుడు యాక్చువల్ రూల్స్ ప్రకారంగా. ఒకటే క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మీడియా ముందు మాట్లాడే ఛాన్స్ దొరికింది కాబట్టి అవే గైడ్‌లైన్స్ అందరికెందుకు సేమ్ లేదు? ఇప్పుడు ఈ మూవీలో మనం టైటిల్‌లో అడిగినట్టు సమాజంలో అందరికీ న్యాయం అనేది చట్టం సేమ్‌గా ఉందా? జస్టిస్ సేమ్ ఉందా? అనేది నేను పర్సనల్‌గా మొన్న ఫీల్ అయిన ఇది. రెండో విషయం ఏంటండి, ఇప్పుడు దీంట్లో 2 అంశాలు టచ్ చేసాము. నేను చెప్పినట్టుగా లవ్ స్టోరీ మెయిన్. బట్ ఇంకా 2 అంశాలు టచ్ చేసినవి సోషల్ జస్టిస్ ఒకటి. రెండోది ప్రిజన్ రిఫార్మ్స్ అండి. సో ఈ రెండిట్లో కూడా నాకు కొంచెం ఇప్పుడు ప్రస్తుతం మన డిపార్ట్మెంట్స్ మీద కొంచెం నాకు రిక్వెస్ట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఏంటంటే ఇప్పుడు ప్రిజన్ రిఫార్మ్స్ ఉందండి. ఈ ప్రిజన్ రిఫార్మ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ప్రిజన్ స్టేట్ కింద వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ప్రిజనర్స్‌ని రిఫార్మ్ ఎట్లా చేయాలి? ఏం చేయాలి? అనేది వాళ్ళు చాలా కష్టపడ్డారు. చాలా చేశారు. డిపార్ట్మెంట్స్ వచ్చారు, చూసారు, చేశారు. నేనేమన్నానంటే ఇలాంటి సినిమాకి మీరు చేసే వర్క్ చూపించాను. ఇంక దీంతో ఆడియన్స్‌కి, ప్రజలకి చాలా బెనిఫిట్ అయ్యే ఉంది. నాకు కొంచెం కోఆపరేట్ చేసేసి అక్కడ ఒక ప్రెస్ ఈవెంటో ఏదో పెట్టేలాగా చేస్తే మూవీ కూడా కొందరికి తెలుస్తుంది అని నేను అనుకున్నా. ప్లస్ ప్రిజనర్స్‌కి చూపించాలి సినిమా. ఫ్రీగా చూపించడానికే. కానీ బ్యూరోక్రసీ ఎట్లా ఉంటుందంటే అండి, లైక్ ఒక నెల తిరగగలుగుతా నేను. బతిమలాడగలుగుతా. బట్ ఇప్పుడు ఇట్లాంటి ఫిల్మ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి రామను ఇంకొక నీకు తొందరగా ఫెసిలిటేట్ చేస్తాం, గవర్నమెంట్‌తో ఫెసిలిటేట్ చేస్తామని ఫెసిలిటీ ఉండాలి. సో అది కొంచెం ల్యాకింగ్ ఉంది. అది కొంచెం ఎంకరేజింగ్ ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తీస్తారు. ఇట్లాంటి సినిమా కొంచెం విజిబిలిటీ వస్తుంది. నలుగురు చూస్తారు. నలుగురు చూసినందుకు ఇట్లాంటివి ఇంకా కొంతమంది ట్రై చేస్తారు. ఇది కొంచెం కంప్లైంట్‌గానే ఉందండి. దీంట్లో కూడా పాజిటివ్ చెప్పాలంటే మన డిప్యూటీ సీఎం గారు మూవీ చూసారు. ఎంత బిజీ షెడ్యూల్‌లో నుంచి వచ్చి, చూసి, స్పందించి నెక్స్ట్ డే మళ్ళీ మమ్మల్ని పిలిచి మా టైటిల్ రిలీజ్ చేశారు. సో దట్స్ నేను చాలా గ్రేట్‌ఫుల్ ఉంటాను ఎప్పుడు సార్‌కి. ఎందుకంటే సార్‌కి సోషల్ ఇష్యూస్ మీద ఒక అవగాహన ఉంది. అందుకనే అట్లా స్పందించారు. కానీ నేను మిగతా అన్ని డిపార్ట్మెంట్స్‌లో తిరిగాను. మిగతా అంత అఫీషియల్స్ చెప్పులు అరిగిపోయేటట్టు సెక్రటేరియట్‌లో లాస్ట్ 4 నెలల నుంచి తిరుగుతున్నాను. మిగతా వాళ్ళ డిపార్ట్మెంట్స్‌లో అక్కడిక్కడ సేమ్ అదే సెన్సిటివిటీ డిప్యూటీ సీఎం భట్టి గారిది ఏం కనిపించిందో అది నాకు మిగతా వాళ్ళలో కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
తెలుగు ఆ, మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. నేను వెళ్ళి వాళ్ళేమి చెయ్యము, హెల్ప్ చేయము అనరు. బట్ అది 4 మంత్స్‌లో కూడా ముందుకెళ్ళవు. ఫైల్స్ ఎళ్ళవు. సో, ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసి వెళ్ళకపోతే ఇప్పుడు కామన్ మ్యాన్‌కి ఎట్లా వెళ్తాయి ఫైల్స్ అనేది పాయింట్. నేనన్నదేంటంటే, ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇట్లాంటి మంచి సినిమాలకి వచ్చి, చూసి ఇన్ని చేస్తే దీనికి ఎంకరేజ్‌మెంట్ ఉంటది. నలుగురికి తెలుస్తది ఒక సినిమా ఉన్నట్టు. రెండోది వేరే స్టేట్ గవర్నమెంట్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు, ఇది ఇస్తారు. సార్ మీరు ఇస్తే దాంతో నాకు డబ్బులు అవ్వన్నిటికన్నా నలుగురికి తెలుస్తది, ప్రెస్‌కి తెలుస్తది అని అన్నప్పుడు వాళ్ళు వేరే గవర్నమెంట్స్ ఎట్లా చేస్తున్నారో చూపించి నేను వెళ్ళి జియో కూడా చూపించాను. లాస్ట్ రీసెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మా దగ్గర పాలసీ లేదు అని. పాలసీ తీసుకురండి సార్ మీరు. మీ జాబే ఇట్లాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇప్పుడు స్పీచెస్‌లలో అక్కడిక్కడ మేము ఇట్లాంటి సినిమా ఎంకరేజ్ చేస్తాం అనడం కాదు కదా, చేసి చూపించాలి. అది ఇంకా ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు దానికి చైర్మన్. సో, నేను దిల్ రాజు చైర్మన్ సార్‌ని కూడా ఈ వేదికలో ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పెద్ద సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఉండదు. కానీ చిన్న సినిమాలు లేకపోతే థియేటర్లు ఉండవు, పెద్ద సినిమాలు కూడా ఉండవు. సో, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు భట్టి గారు ఎట్లా చేశారో మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అదే సెన్సిటివ్ తోటి ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇట్లనే అయిపోయిందండి. బట్ రేపొద్దున ఇంకా కొన్ని ఫిల్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లేశం అప్పుడు గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది కాబట్టి నలుగురికి తెలిసింది, నలుగురు చూశారు. అది చూశారు కాబట్టి బలగం ఇంకొకరు వచ్చి చేశారు, ఇంకొకరు వచ్చి ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి మూవీస్‌ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే బోత్ గవర్నమెంట్స్, అక్కడ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా హోమ్ మినిస్టర్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసి మనీ చేసాం. అక్కడ కూడా పెద్దగా ఏమి నాకు ఇది రాలేదు. కాకపోతే నాది అయిపోయినా కూడా ఇట్లాంటి సినిమాలకి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక టైం కేటాయించుకోవాలి. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇదేంటి అని. రిక్వెస్ట్ చేసినప్పుడు ఇట్లాంటి సినిమాలకు రావాలి, చూడాలి. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అని ఇస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇచ్చేది ఏంటంటే కొన్ని మూవీస్‌కి ముందే ప్రోత్సహించాలి, ముందే ఎంకరేజ్, అది వాళ్ళ జాబ్ అది. అడగడం మన నాలాంటి ఫిల్మ్ మేకర్స్‌ది హక్కు, చేయాల్సిన బాధ్యత వాళ్ళుంది, వాళ్ళు చేయాలి. గద్దర్ అని పేరు పెట్టుకుంటే కాదు కదా, అట్లాంటి విలువలు ఉన్న సినిమాలకు ఏమున్నాయో అది చేయడం, అది గవర్నమెంట్ జాబ్ అది. నా సిన్సియర్ రిక్వెస్ట్ బోత్ గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు మన క్యాస్ట్ ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నారు. వాళ్ళ కాన్స్టిట్యూషన్స్‌లో మొన్న పెద్ద ప్రాబ్లమ్ అయింది అది. సో, ఇట్లాంటిది ఎవరైనా జెన్యూన్‌గా తెచ్చినప్పుడు బోత్ స్టేట్ గవర్నమెంట్స్‌కి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, దే హావ్ టు కమ్ ఫార్వర్డ్, ఎంకరేజ్, చేతి పట్టుకొని వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇట్లాంటివి చేస్తే ఇంకొక నలుగురు వచ్చి ఇలాంటి సినిమాలు తీస్తారు. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఇప్పుడు భట్టి గారు మాకు ఎట్లా హెల్ప్ చేశారు, ఎట్లా స్పందించారు, మిగతా డిపార్ట్మెంట్స్, మిగతా గవర్నమెంట్ అఫీషియల్స్ హోప్‌ఫుల్లీ ఈ రిక్వెస్ట్‌తో ప్రిజన్ అఫీషియల్స్ కూడా నేను నెలలైతే తిరగలేను. ఓ ఛాన్స్ ఇచ్చి ఫ్రీగానే కదా, డబ్బులేం ఖర్చు లేవు. కానీ దానికి ఒక ఎఫర్ట్ ఉంటుంది. మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా రండి, చూపించండి మీ మీ ఫిల్మ్ ప్రిజనర్స్‌కి ఫ్రీగా. కానీ ఫెసిలిటేట్ చేసి నేను ఇంతవరకు వెళ్ళగలుగుతా, కానీ అక్కడ నుంచి గవర్నమెంట్ కూడా రావాలి. ఇప్పుడు అది ఈ సిన్సియర్ రిక్వెస్ట్, ఇది కంప్లైంట్ లాగా కాదు, రిక్వెస్ట్ లాగా ప్లీజ్ కన్సిడర్ చేయండి. రాజు గారు అంటే భట్టి గారు వ్యక్తిగతంగా స్పందించారా, గవర్నమెంట్ నుంచి చేసి ఆయన పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు సినిమా చూసి, గవర్నమెంట్ నుంచి కాదు కదా? గవర్నమెంట్ తరఫు నుంచి కూడా దీనికి మీరు కావాల్సింది చెయ్యండి అని సార్ లెటర్ ఫార్వర్డ్ చేశారు. కాకపోతే బ్యూరోక్రసీలో ఎట్లా అంటే సార్, ఎవరికి తప్పు ఉండదు, అది ఆగిపోతాయి ఫైల్స్ అంతే. మీరు చెప్పులు అరిగిపోయని వారు తిరగొచ్చు, అది ముందుకెళ్ళాలి. కానీ నేనేమంటున్నానంటే, ఈ గవర్నమెంట్ వచ్చిందే మేము సోషల్ తీసుకొస్తాము అనే ప్లాట్ఫామ్ మీద వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది ఇది చేయాల్సింది. సినిమాటోగ్రఫర్ మినిస్ట్రీ కూడా నేను సంప్రదించారా కోమటిరెడ్డి గారిని, ఆయన ఏమన్నారు? ఎందుకంటే సినిమాటోగ్రఫర్ మినిస్ట్రీగా ఆయన కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి మీలాంటి ఫిల్మ్ మేకర్ని ఎంకరేజ్ చేయాలి, ఎఫ్డిసి నుంచి మీరు కూడా ముందుకు వెళ్ళాలంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ పాపం వారు చాలా అర్జెంట్ ఉన్నారు, కానీ అయినా కూడా సంతకం పెట్టి చెయ్యండి, ఫార్వర్డ్ చేయండి అని అన్నారు. కోమటిరెడ్డి సార్ కూడా వాళ్ళకి ఇచ్చారు. అది మళ్ళీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి మళ్ళీ ఎఫ్డిసి ఎండి. నేను దీంతో నేర్చుకుంది ఏంటంటే, దీంతో నాకు అక్కడ అంటే లక్కీగా అండి, అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ నాకు కష్టమే అండి, రైట్, బట్ అట్లీస్ట్ నేను నావి సేవింగ్స్ వాళ్ళవి చేసి చేయగలుగుతా. కాకపోతే అక్కడికి వెళ్ళింది మనీ కోసం కాదు, వీళ్ళు వచ్చేసి కొంచెం రికగ్నిషన్ ఇచ్చి చెప్తే నలుగురికి తెలుస్తుంది కదా ఒక సినిమా వస్తుందని, దానికోసం నేను రిక్వెస్ట్ చేసింది. బట్ సార్ కూడా చెప్పారు, కానీ ఆ ఎండలలో దీంట్లో వాళ్ళు అక్కడ కౌంటర్కి వెళ్ళాలి, మనం టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని వెళ్ళి వెయిట్ చేయాలి 3 గంటలకి, ఆ టైం ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్లో నేను ఎట్లీస్ట్ ఒక 10-20 సార్లు వెళ్ళాను ఈ 4 monthsలో.
బట్ కామన్ మ్యాన్కి ఇప్పుడు మనకి ఎంత ప్రాబ్లం ఉందంటే కామన్ మ్యాన్ ఫైల్స్ పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు తిరుగుతారు, ఎట్లా తిరుగుతారు? అంటే ఇది పెద్ద చర్చ దారి తీసేటువంటి అంశాలు మీరు మాట్లాడేటి అన్నీ కూడా చాలా. సో అది పక్కన పెడితే ఇప్పుడు మీ సినిమా ఒక క్వశ్చన్తో మొదలవుతున్నటువంటి సినిమాకి రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు మీకు సమాధానం దొరుకుతుంది అనేది మీ నమ్మకం? సమాధానం పెద్దగా దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ క్వశ్చన్ అయితే అడగాలి కదా అని అంటాను అంతే సార్. ఫస్ట్ ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా సార్. ఇప్పుడు సెన్సర్ ఉంది, నేనేం చెప్తున్నానంటే XV3 సంథింగ్ అని ఉంది, గైడ్ లైన్స్ 3I అని ఉంది. ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు ఏ ఫిల్మ్ మేకర్ కూడా అడుగుండాడు 3I అంటే ఏంటి, గైడ్ లైన్స్ అనేది 3I. ఇది వెబ్సైట్లో ఉందా? ఇప్పుడు ఇండియా డిజిటల్ అయిపోయింది, అది ఇది అయిపోయింది అంటే ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఎక్కడైనా ఇవి మా సెన్సర్ గైడ్ లైన్స్, దీంట్లో ఈ బూత్ ఉంటే మేము ఇవ్వము అని ఒక గైడ్ లైన్ ఉంటే 3I అంటే ఇది అని అంటే అప్పుడు మనందరం చదువుకున్న వాళ్ళేం కదా ముందంటే మనకు అర్థం కాలేదు కదా అనుకుందాం. ఇప్పుడైతే మనం చదువుకోగలుగుతాం కదా, ఒక రోజు కాకపోతే 2 రోజులు అర్థమవుద్ది. బట్ ఈ క్వశ్చన్ కూడా ఎవరు చేయలేదు కదా, 3I అంటే ఎక్కడ ఉంది అనేది మా గైడ్ లైన్స్ ఎక్కడైనా పెట్టండి. ఫిల్మ్ మేకర్గా ఇట్స్ రైట్ ఆఫ్ మీ టు ఆస్క్. కాకపోతే అక్కడ ఎక్కువ ఎందుకు గొడవ పెట్టుకొని ఎందుకు రామని అంటే ఇంకా నాది ఫిల్మ్ రిలీజ్కి ఉంది, ఇంక నేను అది ఫైట్ చేయాలా, ఇది ఫైట్ చేయాలా. కాకపోతే ఏంటంటే ఈ ఫోరంలో కూడా ఎందుకు ఎవరు మాట్లాడరు అంటే నెక్స్ట్ ఫిలిం మళ్ళీ సెన్సార్ వాళ్ళు ఆపేస్తే ఎట్లా అని భయానికి మాట్లాడరు. అదే ఇప్పుడు గవర్నమెంట్కి కానీ ఇప్పుడు నేను ఓపెన్గా నేను దిల్ రాజు సార్ని ఇప్పుడు చైర్మన్గా అయ్యారంటే చాలా పెద్ద బాధ్యత అది. ఇప్పుడు సార్ ఒక దాంట్లో కరెక్ట్గా చెప్పారు, ఏమని పైరసీకి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ వస్తాడు నా దగ్గరికి ఫిలిం రిలీజ్ ముందు, కావద్దు సార్ మీరు ఏమైనా చెయ్యండి అంటారు, తారగానే వెళ్ళిపోతారు, ఎట్లా సాల్వ్ అవుద్ది అన్నారు. 100% కరెక్ట్. కానీ అది ఎప్పుడు పవర్ లేనప్పుడు, మీరు ఒక ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మీకు పవర్ ఉంది, చైర్మన్, మీరు పోలీస్ని మీరు తీసుకురావచ్చు, మీకు ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంది. సో ఇప్పుడు పైరసీకి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మీరు ఏం చేశారు? ఇప్పుడు మీరు ఒక టెన్యూర్ మీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయేప్పుడు ఒక మార్క్ వదలాలి. మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరేన్ని దెబ్బతిన్నారు మీ మూవీ దాంతో, కానీ ఇప్పుడు మీకు పవర్ కూడా ఉంది. సో ప్రశ్నించడం అంటే ఇక్కడ ఇన్సల్ట్ చేసినట్టు కాదండి, ఒక డిస్రెస్పెక్ట్తో నేను అడగట్లేదు, ఒక చాలా పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నట్టు అడుగుతున్నాను. ఏంటంటే సార్ ఇప్పుడు మీకు అన్నీ ఉంది, మీకు అనుభవం ఉంది, ఇక్కడ తెలుసు ప్రాబ్లమ్స్, కానీ మీకు పవర్ కూడా ఉంది, మీకు పోలీసు చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు, కొత్త లాస్ తీసుకురావడము, IP అడ్రస్లు బ్యాన్ చేయడము, ఐబొమ్మ ఆపడము, ఏదో ఒకటి చేయకపోతే హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. సార్ రాజు గారు, మీరు రకరకాల అంశాలు మాట్లాడుతున్నారు. సో ఎంత లేదన్నా ఈ సినిమాని ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించాలని మీ తపన పడుతున్నా చివరికి ఆడియన్స్ మెప్పిస్తేనే, ఆడియన్స్ ప్రోత్సహిస్తేనే సినిమా అనేది నిలబడుతుంది సార్. గవర్నమెంట్ ఎంత పుష్ చేసినా, మీకు ఎంత రాయితీ ఇచ్చినా ఆడియనే ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి, సో ఎంతవరకు ఈ సినిమా ఆడియన్స్ని మీరు ప్రోత్సహిస్తుంది అనుకుంటారు, అంటే వాళ్ళ నుంచి ఎంతవరకు మీకు ప్రోత్సాహం లభిస్తుంది అనుకుంటారు? సార్ నేను మొన్నే ATM మెట్రోతో దెబ్బతిన్నా కాబట్టి ఎక్కువ మంది రాకపోవచ్చు, చూడకపోవచ్చు ఎవరు అనే దాంతో ప్రిపేర్ అయ్యి వచ్చానండి ఈ సినిమాకి. సో నా టార్గెట్ ఆడియన్స్ ఎన్నుకుంది ఏంటంటే, ఎవరిని ఎన్నుకున్నానంటే 1,00,000 మంది ప్రిజనర్స్ ఉందనుకుందాం. ఇప్పుడు నా గవర్నమెంట్ నేను చెప్పాను కదా, లాస్ట్ 2-3 months నుంచి ట్రై చేస్తున్నా ప్రిజనర్ డిపార్ట్మెంట్తో. వాళ్ళు 2 రిక్వెస్ట్లు అడిగాను సార్. ఒకటి, నన్ను సినిమా అక్కడ చూడనివ్వండి. రెండోది ఈ ప్రెస్ ఈవెంట్ నేను ఇక్కడ కాదు అక్కడ చేస్తా. సో దట్ రిఫార్మ్స్ అనేది ఒక 12 ఏళ్ళ నుంచి ఒక ఆమె ఎట్లా చేసింది, బీనా మ్యామ్, ఈమెన్ ప్రెజెంట్ చేస్తే బీనా మ్యామ్ ఎంత కష్టపడ్డారు 12 ఏళ్ళు, ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ఆ ఎఫర్ట్ని మనం ట్యాక్స్ పేయర్స్, గవర్నమెంట్ అంతా ఇంకెంత ఎక్కువ చేయాలి అనేది ఎంకరేజ్మెంట్ వస్తుంది వాళ్ళకు కూడా. ప్రిజన్ అఫీషియల్స్ VK సింగ్ సార్ అని ఒకరు స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నది కూడా ప్రజలకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. ఇది ఒకటి ఫస్ట్ పర్మిషన్ అడిగాను, ఏది ప్రిజనర్స్కి చూపించే నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, ఫ్రీగా కదా, నేనేం టికెట్ అడగట్లేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు అడగట్లేదు. రెండోది, అక్కడ ప్రెస్ ఈవెంట్ చేస్తే నలుగురు తెలుస్తుంది. అఫ్ కోర్స్ నా సినిమాది నలుగురు తెలవాలనేది ఒక ఉద్దేశం అండి. బట్ వీళ్ళందరూ చేసిన బీనా మ్యామ్ గురించి తెలుస్తుంది, VK సింగ్ సార్ ఎట్లా స్టార్ట్ చేశారు తెలుస్తుంది, దాని రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు దాంట్లో. కాకపోతే నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే, ఆ ఫ్రీగా చూపించినప్పుడు ఆ ఆడియన్స్ చూస్తే చాలు నా సినిమా, దాంట్లో ఒకరో ఇద్దరు ఇన్స్పైర్ అయితే దీనికి నేను హ్యాపీ. ప్లస్ అదే లక్కీగా అయింది అనుకుందాం సార్. ఇప్పుడు 1 monthకో ఎప్పుడో నెక్స్ట్ 13 to 25 years ఏజ్లో నేను ఒక 3-4 మిస్టేక్స్ చేశాను. ఇప్పుడు ఆ తలుచుకుంటే నేను ఎందుకు చేశాను అని చాలా బాధ అనిపిస్తుంది.
మేబీ సినిమా చూస్తే కొంతమంది నాలాగా తర్వాత బాధపడకుండా ఏదో కొంతమంది అయినా ఇదైతే అది సెకండ్ సార్ ఆడియన్స్ నాకు. ఈ 2 తీరినా ఈ సినిమాకి నాకు వేరే ఆడియన్స్ రిజెక్ట్ చేసినా, డబ్బులు రాకపోయినా ఇవన్నీ ఇవి క్యాలిక్యులేట్ చేసుకొనే వచ్చాను నేను. బట్ ఈ 2 కాకుండా కూడా ఇంకా కొంతమంది నచ్చి చూస్తే బోనస్ అని భావిస్తా, సంతోషపడతా. బట్ రాకపోయినా కూడా నేను అది ఆ ప్రిపరేషన్‌తో వచ్చాను. అది ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ పెరిగిద్ది. మీకు కష్టాలు పెరుగుతున్నట్టున్నాయి సార్. అంటే ఈ సబ్జెక్టు నేను ఎంత చేయగలుగుతా దానికన్నా పెద్ద సబ్జెక్ట్ సార్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టర్స్, లొకేషన్స్, బడ్జెట్ అని. ప్లస్ సెన్సిటివ్ టాపిక్. సెన్సిటివ్ టాపిక్ ఏంటంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా తీయకుండా చాలా దాన్ని సెన్సిటివ్‌గా చేసి ఉన్న హేట్రెడ్‌ని ఇంకా కొంచెం కలపడానికి చేయాలి అని అంటే కొంచెం చాలా కత్తి మీద సాము లాంటిది. చాలా కష్టమైన ఎఫర్ట్. సో, చాలా కష్టమైంది సార్ ఇది. బట్ బట్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మంచి ఇంటెన్షన్ కాబట్టి దాన్ని ఇది ఎంత కష్టమైనా చెప్పాలి అనే దాంతో ముందుకెళ్ళింది సార్ ఇది. మీ ఆలోచన ధోరణి ఇలాగే ఉంటుందా? లేతే మళ్ళీ మేము చూసే రెగ్యులర్ స్టోరీస్‌కి వచ్చేస్తారా 23 తర్వాత? అంటే ఆ రెగ్యులర్ స్టోరీస్ చేయడానికి చాలామంది ఆల్రెడీ ఉన్నారు సార్. దాన్ని నేను చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఐడియా ఎవరైతే చెప్పట్లేదో అట్లాంటి ఐడియా వస్తే చెప్తాను. దానికి రెగ్యులర్‌గా చెప్పేసారు ఆర్ ఇంకా చాలామంది చెప్పేవాళ్ళు ఉన్న దాంట్లో మాత్రం నేను చేయకుండా అంటే ఉంటాను. చెప్పాలని కాకుండా ఎంటర్‌టైన్ చేయాలి అనే ఉద్దేశంతో సినిమాలు తీసే ఉద్దేశం ఉందా? అంటే ఇది ఎంగేజింగ్ ఉంది కదా సార్. సార్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే నేనేమంటానంటే యాస్ లాంగ్ యాస్ ఇట్స్ ఎంగేజింగ్ ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్. 2 గంటలు వాళ్ళకి కూర్చున్నారు కుర్చీలో అంటేనే అది ఎంటర్‌టైన్‌మెంట్ అది. అది సీరియస్ సబ్జెక్ట్‌తో కొంతమందికి రావచ్చు. దీంట్లో మంచి లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీని చూసి ఎంటర్‌టైన్ అవ్వచ్చు. కొంతమంది కామెడీతో అవ్వచ్చు. కొంతమంది వయలెన్స్‌తో అవ్వచ్చు. ఇవి రకరకాల విధంగా. బట్ 2 గంటలు వాళ్ళని ఈ సినిమాతో మనం కూర్చోబెడితే అది కూడా ఎంటర్‌టైన్‌మెంటే సార్. ఎందుకంటే మంచి లవ్ స్టోరీ ఉంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఎమోషన్స్ నచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది సార్ సినిమా. మీకు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి గానీ, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి గానీ మీకు సపోర్టింగ్ హ్యాండ్ సినిమాకి దొరకలేదు అనే ఒక అసంతృప్తి చాలా గట్టిగా చాలా కనిపిస్తుంది. చాలా అసంతృప్తి ఉంది సార్. అంటే ఏంటి దీని మీద మీకు మళ్ళీ మీరు సినిమా అయిపోయిన తర్వాత మీ పనిలో మీరు పడిపోతారు. అవును. కానీ ఒక ఇష్యూని అడ్రస్ చేశారు కదా! సార్ నాకున్న పవర్ సారీ నాకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను క్వశ్చన్ రేజ్ చేయగలను. ఈ సినిమా తీయగలను కాబట్టి 2, 3 క్వశ్చన్స్ అడిగాను. నాకు కేపబిలిటీ ఇంతే సార్ నాది. ఇంకా కొంతమంది క్వశ్చన్స్ అడగాలి. గవర్నమెంట్ పాజిటివ్‌గా తీసుకోవాలి. ఇప్పుడు నెగెటివ్ కూడా తీసుకోవచ్చు. వీడేంటి మమ్మల్ని అని అనొచ్చు. లేకపోతే అరే వీడన్న 2, 3 పాయింట్లు కరెక్టే ఉన్నాయి కదా అదేంటి సార్ అనుకోవచ్చు. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం కదా సార్. అంతే సార్. దీంతో ఇంతకన్నా ముందు మనం ఫైట్ చేయగలుగుతామా అనేది సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సినిమా తీశాను. ఒక అంశం టచ్ చేశాను. అంతవరకే నా కెపాసిటీ. ఇంకొకరు వచ్చి దాన్ని ఇంకొక ప్రశ్న అడగాలి. ఇంకొకటి అడగాలి. సో మీరన్నట్టు దీని తర్వాత నేను మర్చిపోయి వెళ్ళిపోతాను. రేస్ చేసేసి వెళ్ళిపోతాను. పట్టుకొని కూర్చోను అనేది ప్రాక్టికల్ సార్. ఎందుకంటే నేను వెళ్ళి జాబ్ చేసుకోవాలి. కానీ అది అందరిది మిగతా వాళ్ళందరిది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా సార్. మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి రేస్ చేస్తారు. ఇంకొకరు గవర్నమెంట్ అఫీషియల్ సార్ నాకు ఈ ఫిలింలో మీరు ఆడియన్స్ దగ్గర నుంచి ఏమన్నారు అనేది ప్రిజెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చి చూశారు సార్. అందరు బాగుందన్నారు. కానీ కొంచెం కింద లెవెల్ అఫీషియల్స్ 2, 3 వచ్చి పక్కకు వచ్చేసిన తర్వాత అన్నారు, మేము అసలు పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రిజనర్స్తోనే ఉంటాం. రాటి తేలిపోయాం. ఈ సినిమా చూసిన తర్వాత మా జాబ్ మేము ఇట్లా చేయొద్దు, ఇంకా ఎంపతితో వాళ్ళని మంచిగా ట్రీట్ చేసేలా చేయాలి అని వచ్చి చెప్పి వెళ్ళారు. సార్ నాకు ఆల్రెడీ నా సినిమాకి నేను తీసిన ఆబ్జెక్టివ్ రీచ్ అయిపోయింది ఒక విధంగా చూస్తే. ఇంకా 2 ఉన్నాయి. వాళ్ళు ఇంకా క్రిమినల్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్. ఒకరు ప్రిజనర్స్లో వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీసే వాళ్ళు వచ్చి మేము ఎలా చూడాలి అనేది మేము మార్చుకోవాలి రేపటి నుంచి అని అన్నారు. సార్ మారుతారా పక్కన పెట్టిన కనీసం ఆలోచన వచ్చింది. చేయగలుగుతా సార్ క్వశ్చన్. అది కూడా నాకు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రేజ్ చేశాను. అంటే సెన్సార్ విషయంలో కూడా తక్కువ సమ్మానం ఎక్కువ సమానం అనేది కనిపించింది అన్నారు. 100%. అంటే మేము కొన్ని సినిమాస్లో ఈ డైలాగ్ ఎలా వదిలేస్తారని మేము ఆశ్చర్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. కానీ ఇలాంటి సోషల్ ఇష్యూ ఉన్న సినిమాలో మీకు సెన్సార్ మోర్ ఆర్మ్ ట్విస్ట్ చేసిందని అనిపిస్తుంది. నేను ఆర్టిస్ట్ అనట్లేదు సార్. నాకు వచ్చిన ఎవరైతే ఆరో ఉన్నారో జెంటిల్మెన్, నా ఒకటే పాయింట్ ఏంటంటే ఈ జెంటిల్మెన్నెస్ ఇంకా రూల్స్ మిగతా వాటిలో ఎందుకు లేదనేది. నాకు ఇక్కడ కష్టపెట్టారు అనేది కూడా అడగట్లేదు. ఐదర్ అన్ని లిబరల్ చేయండి,
ఒక గైడ్లైన్స్ పెట్టిన గైడ్లైన్స్ పబ్లిష్ చేయండి ఎక్కడైనా మనం చదువుకోవడానికి. బట్ కొంచెం అసంతృప్తి ఎందుకు ఉంటుందంటే సార్, నేను సెల్ఫ్ సెన్సర్షిప్ పెట్టుకొని తీసాను సినిమా. మీరు ఒక పద్ధతిగా సపోజ్ బయట అనుకుంది సార్, మీరు ఒక దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఇట్లాంటివి 10 పెట్టుకొని మీరు వెళ్తున్నారు. ఇంకొకరు వచ్చి నువ్వు చేయొద్దు అన్నప్పుడు మీకు నేను చేస్తున్నా కదా మీరు ఎందుకు చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. అది కొంచెం అషేమ్డ్ ఫీల్ అవ్వాలి మనం. మనకు ఒకరు వచ్చి సెన్సర్ నువ్వు ఇట్లా తీయొద్దు, ఇట్లా చెయ్యొద్దు అని అంటే మన జాబ్ మనం సరిగ్గా చేసుకోలేనట్టు అక్కడ. మనని ఒకరు సెన్సర్ మనని ఇవి చెయ్యనంటే మనకేమైంది, మన బ్రెయిన్ ఏమైంది, రాసేటప్పుడు ఏమైంది, తీసేటప్పుడు ఏంది, మనకెందుకు లేదు అనే ఒక ఐ షుడ్ ఫీల్ అషేమ్డ్ టు గెట్ ఏ కామెంట్ సంథింగ్ లైక్ దట్ టు ట్రిమ్ సంథింగ్. పిల్లలా కనిపిస్తున్నారు. అయితే మీ సినిమాలని ఈ టైప్లోనే ఉంటాయా ఫ్యూచర్లో? ఇంకా అదే సార్ నేను అనడం ఏంటంటే, ప్రస్తుతానికి అసలు నెక్స్ట్ సినిమా తీసే ఏ ఆలోచన లేదు సార్. ఎందుకంటే ఇది చాలా కష్టమైన పని, ఎస్పెషల్లీ నాలాంటి వాడికి 2-3 సంవత్సరాలు పట్టాలి రీసెర్చ్ చేయాలన్నా మళ్ళీ చేయాలన్నా. సో అసలు జీరో ఐడియా ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. సో ఇది లాస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, అయినా కూడా నాకు అసలు నాకు చాలా తృప్తిగా ఉంది నా ఫిల్మ్ మేకింగ్. 3-4 ఒక 5 సినిమాలు రాసుకున్నా, చేసుకున్నా, 3 డైరెక్ట్ చేసుకున్నా, చాలా తృప్తిగా ఉంది నాకు అసలు ఏం అసంతృప్తి లేదు ఇది లాస్ట్ సినిమా అయినా. బట్ సపోజ్ ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ఐడియా వస్తే, ఇంత స్ట్రాంగ్ ఐడియా వస్తే, అరే ఇది ఎగ్జైటింగ్ ఉంది కదా, 2 సంవత్సరాలు కష్టం ఉంటుంది, మళ్ళీ రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ని కన్నా ఇంకా పైగా ఉండాలి ఆ ఐడియా. అప్పుడు సేమ్ ప్రసూతి వైరాగ్యంలా సార్, ఒక పిల్లోడు వచ్చిన తర్వాత అమ్మో నాతో కాదు అని వాళ్ళు భయపడి ఎట్లా వెళ్తారు, మళ్ళీ అది మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత అరే మరీ బాగుంటుందేమో అని అప్పుడు ఎట్లాంటిది ఏమైనా ఐడియా వస్తే చూస్తాను సార్. మీ రిసీవ్ చేసుకోగలరా? ఎందుకంటే సెన్సార్ వాళ్ళు 2 సార్లు చూశారు ఈ సినిమాని. మీరు అర్థమైందా అని అడిగారంట, ఇందాక నాకు అర్థమైంది ఇంకోసారి చూడండి మీరు అని. అక్కడ చూశారు. కామన్ మ్యాన్ కూడా 2 సార్లు చూడాలా, ఒకసారి చూడాలా? లేదు సార్, అంటే నేను వాళ్ళు సారీ నేను మరి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో సార్. మీకు అర్థమైందా అన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నా బయట ఉండమన్న తర్వాత వాళ్ళు మళ్ళీ చూడలేదు, వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకున్నారు వీడన్న పాయింట్లో. అందుకని నేను ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ద ఆఫీసర్ హూ కేమ్. ఎందుకంటే నా మాట కూడా విన్నారు. నుంచి ఇంకా కట్స్ దగ్గర నేను కొంచెం ఇది ఉన్నాను, బట్ వాళ్ళు బయటికి రమ్మని వీడన్న పాయింట్లో కరెక్టే ఉంది కదా, ఈ సినిమా తర్వాత ఏంటి, వీళ్ళు బయటికి ఎట్లా వచ్చారు థియేటర్లో నుంచి, ఇంకా హింస చేయాలని వచ్చారా, చెయ్యొద్దు అన్న మీకు ఏమనిపించింది అన్న తర్వాత నన్ను కూర్చోబెట్టి నన్ను నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, సార్ నీకు 23 అని టైటిల్ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది నీకు? మరి చనిపోయిన వాళ్ళు గుర్తొస్తారు కదా, దీనికి ఏ వచ్చిందంటే, సార్ మీరు అట్లా ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తుంది ఏంటంటే వాడికి ఎవ్రీ సెకండ్ గుర్తుకు రావాలి. 23 ప్రాణాలు తీసాను అనే అది ఎంత పెద్ద పాపం చేశాను అనేది ఎవ్రీ 23 నిమిషాలకి 23 క్షణాలకు గుర్తు రావాలి వాడికి. అది నేను అనిపించింది సార్. అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి అట్లీస్ట్ నాకు అక్కడికి ఇచ్చారు. ఈ 13 కట్లు ఇవన్నీ కూడా రాకపోతే బాగుండేది, బట్ అట్లీస్ట్ అంతవరకు అయితే విన్నారు నాది. సరే, ఇందాక మీరు అంటే అవుట్ ఆఫ్ సినిమా ఈ అవార్డులు అనేది బిఫోర్ ఇవ్వాలి అన్నట్టుగా అన్నట్టున్నారు. నేను అనలేదు సార్, నేను అన్నం ఏంటంటే తర్వాత అవార్డు ఇప్పుడు చిన్న సినిమా ఇట్లా తీసినందుకు తర్వాత నాకు అవార్డు ఇస్తే ఏం యూజ్ సార్? మీరు ముందొచ్చి సినిమా చూసి, అన్ని సినిమాలు చూడడానికి వాళ్ళకి టైం లేదు కదా సార్, మినిస్టర్లు ఉన్నారు, ఎన్నో లక్ష పనులు ఉంటాయి. బట్ ట్రైలర్ ఉంది, నేనేమన్నా ట్రైలర్ చూసి ఇది మంచి కరెక్ట్ కాస్ అనిపిస్తే మీ డిపార్ట్మెంట్ వచ్చి చూసి మళ్ళీ సార్ ఇప్పుడు ప్రెస్ ఉన్నారు, మీకు ఎందుకు వేస్తాం సార్ ఇప్పుడు ఈరోజు ప్రెస్కి ఇది సార్ చూడండి, బాగాలేకపోతే మీరు రాయండి, బాగుంటే మాత్రం మంచిగా ఎంకరేజ్ చేయండి సార్ అని అంటాం. వాళ్ళకు కూడా చెప్పేది అదే కదా సార్, మీరు చూడండి, నేను చెప్పింది ఏంటంటే ట్రైలర్ చూడండి సార్, ఇది మీరు గవర్నమెంట్ చేయాల్సినవి 2 విషయాలు ఉన్నాయి దీంట్లో అనుకొస్తుందా మీకు? సోషల్ జస్టిస్ ఒకటి ఉంది, ప్రిజన్ రిఫార్మ్స్ ఒకటి ఉన్నాయి. ఈ 2 గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయినా దీంట్లో కనిపిస్తుందా మీకు? ట్రైలర్లో కనిపిస్తుంది అని అంటే వచ్చి చూడండి సార్, చూసిన తర్వాత కూడా చెయ్యండి అని మనకి ఏ హక్కు ఉంటుంది సార్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయమనడానికి? చూసి నచ్చితే అప్పుడు చెయ్యండి అని అన్నా. సో బట్టి గారు కూడా చూసి ప్రెస్ కాన్ఫరెన్స్ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు సార్, చూశారు సార్. అప్పుడు సార్ని అడిగింది, సార్ చూస్తే మీకు నచ్చితే ఓ టైటిల్ రిలీజ్ చేస్తే నలుగురికి మాకు తెలుస్తుంది అంటే, సార్ పిలిచి అన్ని పనులలో పక్కకు పెట్టి మాకు చూపించి ఇది చేసి ఎంకరేజ్ చేశారు. సో ఆ స్పందన అది అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటే బాగుంటుంది అని అనిపించింది.